స్కేల్, మినిమం స్కేల్ హాస్టల్ అసోసియేషన్ నాయకులకు, విచ్చేసిన టీచింగ్ ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్కు, అదేవిధంగా టైమ్ స్కేల్, మినిమం స్కేల్ ఎంప్లాయీస్కు, రీసెర్చ్ స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్కు, ప్రెస్కు విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడదామని ఉంది, కానీ ఆ మైక్ ఆన్లైన్ సార్ దగ్గర ఉన్నంతసేపు నా దృష్టి దాని మీదే ఉంటుందేమో, మాట్లాడలేదేమో అనేటటువంటి భావన ఉంటుంది. ముఖ్యంగా గత సంవత్సరం జూలై 22న నేను రిజిస్ట్రార్ ఎఫ్ఎస్సిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదే సంవత్సరం అదే జూలై 31 లోపల ముగియాల్సినటువంటి నా ప్రయాణం రిజిస్ట్రార్గా ఈ సంవత్సర కాలం తోసుకుంటూ రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో తెలియకుండానే ఒక సంవత్సర కాలం ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేని విధంగా ఫీల్ అవుతూ ఒక సంవత్సర కాలం గడిపామనేటటువంటి భావన అయితే నాలో ఉంది. ఇందుకు ముఖ్యంగా నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన వైస్ ఛాన్సలర్ అనిత మేడం గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇవ్వడమే కాదు, అన్ని విషయాల్లో కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం వల్ల ఈరోజు ఏదో ఒకటో ఆరో పనులు చేశామనేటటువంటి భావన నాలో ఉంది. ఎందుకంటే నాకు, అంటే చాలామందికి తెలియకపోవచ్చేమో, నాకు మేడం గారు వైస్ ఛాన్సలర్గా జీవో వచ్చిన తర్వాత గ్రీట్ చేసేదానికి పోయినప్పుడు మాత్రమే ముఖ పరిచయం ఉంది. నాకు పరిచయం లేనటువంటి టీచింగ్ స్టాఫ్, అంటే నాన్ టీచింగ్ కాదండి, టీచింగ్ స్టాఫ్ 2000 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఒక 3-4 నాకు అంత ముఖ పరిచయం లేకపోవచ్చు, కానీ ఆ 3-4లో మేడం గారు కూడా ఒకరు. మేడం గారు వైస్ ఛాన్సలర్ అయినాక మాత్రమే నేను, అంటే గ్రీట్ చేసేకి వెళ్ళినప్పుడు నన్ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మిత్రులు. సో నన్ను మొట్టమొదటిసారిగా వైస్ ఛాన్సలర్ అయినాక చూసిన, నాకు అవకాశం ఇవ్వడమే కాకుండా అన్ని విషయాల్లోనూ మేడం గారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సంవత్సర కాలంలో నాకు మేడం గారితో పాటు ప్రిన్సిపాల్స్ అందరూ కానీ, లేదా డైరెక్టర్స్ కానీ, డీన్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, సెక్షన్ హెడ్స్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కానీ, టైమ్ స్కేల్, మినిమం స్కేల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. సో మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలతోనే మేము ఒక సంవత్సర కాలం ప్రయాణం